హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్తో పాటు 3614 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఓఎన్జీసీ నుంచి 3614 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాకినాడ అలాగే రాజమండ్రిలో దీనికి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్ని జిల్లాల వారు ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మనకి అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పేసి ఇలా చాలా రకాల వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ కాకినాడ అండ్ రాజమండ్రిలో ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. కాకినాడలో టోటల్గా 58 వేకెన్సీస్ ఉన్నాయి. రాజమండ్రిలో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 353 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 400+ వేకెన్సీస్ మన తెలుగు అభ్యర్థులకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి వేకెన్సీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డ్రాట్స్మెన్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అని చెప్పేసి ఈ విధంగా మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఈ విధంగా మనకి వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ అన్ని వర్క్ సెంటర్స్ కలిపి ఇండియా వైడ్గా 3614 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే 400కి పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 24 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉన్నాయి. ఇంకా ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఈ పోస్టులకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 10, 13, 15 years చొప్పున వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు, అది కూడా బీకామ్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీఏ లేదా బీబీఏ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి. వీటికి బీఎస్సీ విత్ పీసీఎం ఆర్ పీసీబీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమాకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ అని చెప్పేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ కింద మనకి భర్తీ చేస్తున్నారు కాబట్టి సో వీటికి సంబంధించి స్టైఫండ్ అనేది మంత్లీ వైడ్గా మీకు శాలరీ రూపంలో ఇస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేసినటువంటి వారికి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ క్యాండిడేట్స్కి ఇక్కడ 9,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్లకి సంబంధించి 1 year ఐటీఐ చేసినటువంటి వారికి 7,700, 2 years ఐటీఐ చేసినటువంటి వారికి 8,050 రూపాయలు ఇస్తారు. ఇంకా డిప్లొమా అప్రెంటిస్లకి సంబంధించి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 నెలలు ఉంటుందని ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ 12 నెలల కాలంలో నెలలో మీకు నెలకి ఈ విధంగా స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో దీనికి సంబంధించి మీకు వచ్చినటువంటి డిప్లొమా కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇంకా ఇతర క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్లో మీకు ఉన్నటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఇక్కడ వెబ్సైట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వెబ్సైట్ లింక్స్ ద్వారా మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మే నెల 15వ తేదీ ఇక్కడైతే మనకి లాస్ట్ డేట్గా ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఇంకా సెలక్షన్ అండ్ జాయినింగ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్ మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ట్రైనింగ్కి సంబంధించి సో ఆ పర్టికులర్ డేట్లో మీరు ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా డేట్ ఆఫ్ రిజల్ట్ ఆర్ సెలక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 23rd మే నెల 23వ తేదీన వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి మే నెల 15th. సో కాబట్టి మనకి జస్ట్ ఒక 20-25 డేస్లోనే రిక్రూట్మెంట్ అయిపోతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి జిల్లాల్లో వీటికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారనేది ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో కాకినాడ కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో మనకి ఇక్కడైతే ట్రైనింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా రాజమండ్రికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్స్లో మనకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ ఈజ్ కన్సిడర్డ్ టు బిలాంగ్ టు ది
operational area if he or she is a resident of or has obtained his or her essential qualification from the అబౌవ్ మెన్షన్ స్టేట్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేయండి. ఇంకా ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ నుంచి మనకి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెబ్ నోట్ ఫర్ స్పెషల్ సెషన్ ఫర్ ఎంప్లాయీస్ ఆఫ్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ గ్రేడ్ 3 ఆర్ ఏఎన్ఎం గ్రేడ్ 3 వర్కింగ్ ఇన్ విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్స్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి ఈ పర్టికులర్ గ్రేడ్ 3 ఏఎన్ఎంకి సంబంధించినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మరొక అప్డేట్ వచ్చేసి రిజల్ట్స్ ఫర్ డిపార్ట్మెంటల్ టెస్ట్స్ నవంబర్ 2021 సెషన్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి ఏపీపీఎస్సీ అప్డేట్లో మెన్షన్ చేశారు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే మనకి 2021 అండ్ 2020 2019లో అలాగే 2018 17 అండ్ 16లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి రీసెంట్గా మనకి ఏవైతే ఈ యొక్క డిపార్ట్మెంటల్ టెస్టులు కండక్ట్ చేశారో సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే డిపార్ట్మెంటల్ టెస్టులు రాసినటువంటి వారు మీ యొక్క రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఏపీపీఎస్సీ అప్డేట్లో ఇవ్వడం జరిగింది. సో ఏపీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి మెయిన్ అప్డేట్ ఇది. సో ఇవి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.